ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన మంచిగా ఉంది. అచ్చా అచ్చా అంటే ఏ విధంగా ఆధునిక పెట్టుకుంటుండు ఎందుకట్లా ఓట్లేసి ఓటు వేసినావు నా బాధ్యత అది ఆ లంగా పూగులం కూడా కాంగ్రెస్ పార్టీ పక్క. మరి నువ్వు కాంగ్రెస్ గట్ట తిడితేనే మరి నన్ను తెగుతున్నాడు ఎవడు కాడే మీ పార్టీలో తులం బంగారు పిక్చర్ ఇచ్చిండు ఆయన. అది ఆయన చెప్తాడు పెళ్లి చేపించుకున్నాను 10 నెలలు అవుతుందంట పాపం వాళ్ళ బిడ్డ పెళ్ళి రావట్లేదు. ఈ ఫ్రీ బస్ ఎట్టున్నదా ఆ ఫ్రీ బస్ కూడా వేస్ట్ లాని కొడుకాడు. ఎందుకట్లా 30 రూపాయలు దాన్ని 15 రూపాయలు పెట్టిన అందరు కొడుతుంది. మొగోడు ఎక్కితే ఆడ సీటే ఇస్తలేదు. పైసలు పెట్టాలి, మొగోడు పైసలు పెట్టాలి, గుర్రాన్ని పట్టుకొని నిలబడాలి. ఒక్కొక్క మహిళలకు 6,000 మిగులుతాడు కదా. మిగులుతున్నది దాని తప్పవుతుందా? ఉప్పలు పోయి కూరగాయలు తెచ్చుకుంటారు. ఇక్కడ నుంచి ఉప్పలు పోతారు. అవు మరి బస్సు పెట్టి కిరాయి పెట్టేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో అందరికి మంచి చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి పూకలం కూడా ఆదిని విక్తరాడు. ఆ ఎమ్మెల్యే ఆదిని విక్తాడు, రేవంత్ రెడ్డి ఆదిని విక్తాడు. బట్టేవాళ్ళు అని చోకు మాటకరావాలి అని చోకు. ఇక అంటేనే నాకు కాంగ్రెస్ పార్టీ కానీ బట్టేవాళ్ళు అని చోడు. జనాన్ని మోసపుచ్చి లంచం కొడుకు ఇవ్వాలా గద్దె మీద కూర్చుండు మొట్ట చూపిస్తుండు. అటగదే మీ కాంగ్రెస్ వాళ్ళకి కింద కోపం మరి ఏం చేస్తారు? మరి మీ నాయకుని మీరే వెనకేసుకురావాలి. చెప్తారు కొట్టుకుంటారు ఒకడొకడు ఓటేసి. ఎందుకు ఓటేసి పండేకేసి రాని నిజం రియల్ చెప్తున్నా. రైతు భరోసా వస్తానా బరాబర్ వేస్తుండు. ఆదిరి వీక్కుంటా అంతేనా? బోనస్ వడ్లకి బొచ్చేస్తుండు. రుణమాపులు మా బ్యాంక్ రుణమాఫీ అని మొత్తం రాసి పెట్టిండు. మొత్తం పుల్టు అంతే. మరి ఇవన్నీ చేయకుండా కూడా ఆయన స్టేజ్ల మీద నేను ఎన్ని చేసినా అని చెప్తాను. బట్టే వాళ్ళు నమ్మికో 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు కదా. లోకం కూడా ఏమనుకున్నాం ఒకసారి మార్పుడు చేద్దాం గవర్నమెంట్ అని తలుచుకొని మరి మార్పుడు చెంపలు దెబ్బలు తీసుకుని అట్టే ఉంది. అంతేనా? కొట్టుకోకు నువ్వు బల కొట్టుకుంటాను మరి అసలు ఇద్దరు ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ ఇటు మళ్ళీ ఓట్లకు వస్తారు అప్పుడు ఏమడుగుతావు? చెప్తారు కొడతా డైరెక్ట్ అంతే. అంత కోపం ఎందుకే? మరి ఏం చేస్తారు? మరి ఇంతమంది నష్టపోయారు. మొడ్డ కూడా పెడుతుండు. ఒక్కొక్కరిని నమ్మి మోసం చేసి అది చేస్తుండే. అసలు ఆడ అప్పు చేసినా సరే బాధ్యత అనిపించుకున్నాడు కేసీఆర్ గారు. మరి పొద్దున్నే తినే కేసీఆర్ ని అసెంబ్లీకి రా అది ఇది అని అంటాడు. ఎందుకే? ఎవడు? రేవంత్ రెడ్డి. ఆడు మొగోడాడు పోతాడానికి. నువ్వు రా చూసుకుందాం. అదే ఆదిరి వ్యక్తి ఐడియామన్నా కేసీఆర్ ని ఎదుర్కొనే దమ్ముందా? ఆదురు కూడా లేదు. ఈ చూచే పాడకాలు 5-6 పోయినట్టుగా 5-6 నుండి ఇంకో 5 గుంజుకుంటే ఈ మొడ గుడిచిపోయాడు. అంతేనా? అవు మరి ఇప్పుడు 10 మంది అటు పోయిర్రు. దాని బదులు 6 రీడే గుంజుకుంటారు. సస్పెండ్ లో పెట్టినట్టుగా. మళ్ళీ ఒక ఎలక్షన్లు వస్తే ఎత్తావే కాంగ్రెస్ కోటి సూళ్ళు కూడా. ఎందుకు? ఇంకా సిగ్గు సరిపోయింది. ఇంకా కాంగ్రెస్ అదే కాంగ్రెస్ పూకులు మళ్ళీ 30 ఏళ్ళ దాకా మళ్ళీ రాదు. అంతేనా? చూసా నేను చచ్చిపోతా అప్పటి వరకు. అంతే అంతే. మరి ఘోరంగా గోస అనిపిస్తుంది. బట్టే పోయినారా లంగా పూకులు. మీ బాధలు చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. అరే నేను ఉన్న ముందర చెప్తున్నా, నేను దాచుకొని మూసుకొని. ఈ 14 నెలలు అవుతుంది కదా. 14 వాడచ్చు, 15 వాడచ్చు. ఈ 14 నెలలు ఎట్టున్నది? మంచిగుంది పరిపాలన. రప్ప 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 అంటుంది రేవంత్ రెడ్డి జెండా. అంతేనా? 1,80,000 కోట్లు తెచ్చినాడు కదా రాష్ట్రానికి. ఎవరికి ఇచ్చిండే? సిరిగానికి. అంతేనా? ఎవరికి ఇచ్చిండే? మొత్తం మీడియాలలో మాట్లాడుతాను. మీడియా పూకలు అనమాట. చెప్పుడు మాటలు కానీ చెప్తలేడా? నేను ఇది చేసినా అది చేసినా ఇది చేసినా రైతు బందే ఈ పక్క ఊరికేసుడు బండ సమరం. అది పెద్ద ఊరా? మాకన్నా చిన్న ఊరు అది. చిన్న చిన్న ఊరు చూసి వేసినట్టున్నారా? వీళ్ళు పెద్ద పెద్ద మగవాళ్ళు ఉద్యోగిస్తారా అని వేయలేదేమో. అంతేనా? ఈ పెద్ద పెద్ద ఊరు ఓకే. ఇట్లున్నది అయితే పరిస్థితి మొత్తానికి. నీళ్ళన్నీ వస్తానే? ఏమి నీళ్ళు? ఇటు గ్రామ పంచాయతీలకు అదే ఇటు పొలాలకు నీళ్ళు. పొలాలకు నీళ్ళు తాగునీరు అయితే కేసీఆర్ ఇచ్చిపోయాడు. అదేనా? గిన్నె చేసిన ఒక్క పని అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఒక్క పని అని చెప్పు చేసి. ఏం చెప్పినా చెప్పాలి, చెంపలు వేసుకున్నా చెప్పాలి. దాన్ని గ్యాస్ 500కు గ్యాస్ బుస్సు ఆ పేరే అనడమే తప్ప వచ్చింది లేదు, ఒడుగు ముడిచింది లేదు. బరాబరి 920 కట్టుకుంటారు. కాదు కదా ఈ చదువుకున్న పిల్లగాళ్ళ స్కూటీలు ఇస్తాననేగా. ఆ స్కూటీలా ఉరుకుతాయి బర్ర బర్ర ఈ కాడికి. అంతేనా? ఇదికి బాయ్ కాడికి, ఇదికి బాయ్ కాడికి.
బాగుంది. మహిళలకు 2500. ఓ వాళ్ళు మంచిగా మహిళా సంఘాలు కట్టుకుంటారు. అరే మర్చిపోయినా మహిళా సంఘాలు అంటే మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా అంటానే కానీ సుల్లికాడ చేస్తాడు ఆడు. అంతేనా? ఆడ ముఖం కూడా సుల్లి ఆడ చేస్తాడు. ఓకే బయట మాటలు. ఇంకెవరన్నా